ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవాది దేవుని యొక్క చెంతకు చేరి ఆయన స్తుతించి కనపరిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమ ఆకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ అవి పుట్టెను అని అవి యెహోవా నామమును స్తుతించును గాక. అవును, దేవాది దేవుడు ఆజ్ఞగా మనం పుట్టాము. ఈ లోకమంతటిని ఆయన ఆకాశాన్ని, ఉన్నత స్థలములను, దూతలను, సైన్యములను, సూర్యచంద్రులను, కాంతిగల నక్షత్రములను, పరమ ఆకాశమును, జలములను ఆయన ఆజ్ఞగా పుట్టాయి. దేవుని నోటి మాట చేత వీటన్నిటిని సృజించిన గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనల్ని ఆయన చేతి ద్వారా మనల్ని సృజించుకొని ఆయనకు స్తుతి చేసేవారిగా, ఆయన ఆరాధించేవారిగా, ఆయన పరిశుద్ధ స్థలములోకి మనల్ని పిలుచుకుంటున్న దేవాతి దేవుడు. అటువంటి దేవుడిని మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా అని కొందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వం ఎరిగిన సర్వాధికారి నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మహిమా ప్రభావం కలిగిన వాడా అని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవ, ఇదిగో ఈ సాయంకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ప్రతి దినము మాతో మాట్లాడడానికి దేవా, పరమను విడిచి మా మధ్యకి దిగి వస్తున్న గొప్ప దేవా, ఇదిగో మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా మధ్యకి దిగి రమ్మనొచ్చున్నామయ్యా. అయ్యా, ఇదిగో టెహిల్ల సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా, ఇదిగో నువ్వు సృష్టించిన వాడవు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి, దీని ఆది అంతములు విరిగిన వాడవు దేవా. అయ్యా, దీన్ని విశాలపరచండి, దీన్ని అభివృద్ధి పరచండి, ఫలింపచేయవచ్చున్నాను. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దేవా నువ్వు పేరు పేరు చెప్పున దీవించి ఆశ్రయించి వారి అవసరాలను, మనోవాంఛలను సిద్ధింపచేయవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, దేవాది దేవాని సహాయం మాకు కావాలని అడుగుచున్నామయ్యా. గతించిన కాలం అంతా నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడి గొప్ప దేవా, మరి ఒక్కసారి నీ కృపను మేము కోరుకుంటున్నామయ్యా. నీ దయలో మేము వర్ధిల్లే భాగ్యం దాయిచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇగో నీ స్వరాన్ని వినగలిగే చెవులను దాయిచేయమడొచ్చున్నాను. అయ్యా, చేరి వచ్చిన ప్రతి బిడ్డకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారముతో నింపి వారిని బలపరచమడొచ్చున్నాను. అయ్యా, ఇదిగో మీ స్తుతిస్తుండగా దేవా, మా స్తుతి ఆరాధన సన్నిధికి సాయంకాలపు నైవేద్యం వలె, ఆరాధన వలె దేవా, ధూపం వలె దేవా నీ సన్నిధికి చేర్చుకొని మా మధ్యకి వేవేల దూత గణములతో దేవా మా మధ్యకి దిగిరమ్మని దేవా, నీ సన్నిధి మా మధ్య ఉంచమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు, రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆయన మహాకరుణ గల దేవాది దేవుడు. ఆయన సన్నిధిలో స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే అని పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపు వాత్సల్య పూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై, ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు
నన్ను స్నేహించిన నా ప్రియుడవు భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు కలనైన మరువ నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువ నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమంతైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే సంతోషమంతైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నిన్ను నిలుచుటకు బహుగా ఫలించుటకు తన కృపలతో నన్ను నింపుచున్నా నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు తన కృపలతో నన్ను నింపుచున్నా ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే అవునయ్యా ఆరాధనకు పాత్రుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా
స్తుతికి పాత్రుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడవు దేవా! ఈ సాయంకాల సమయమందు దేవా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి దేవా, అయ్యా నీతో గడపడానికి దేవా, అయ్యా నీతో సహవాసం చేయడానికి దేవా, మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీతో దేవా ఇదిగో తండ్రి మేము గడుపుతున్నప్పుడు దేవా, మా జీవితాలు మాధుర్యముగా మారిపోతాయ్యా. నీతో కలిగిన అనుబంధం ద్వారా దేవా, నీ కృప మా మీద చూపిస్తున్నావయ్యా. ఎడతెగని వాత్సల్యముతో దేవా, అనుదినము దేవా నీ కృప వాత్సల్యముతో దేవా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి దీవించి ఆశిస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీ రాజ్యం కొరకు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నారు. నీ రాజ్యంలోకి దేవా, నీ వారసులుగా దేవా, యాజకులుగా దేవా, అధికారులుగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని పిలుచుచున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నా. అద్వితీయుడైన దేవాది దేవా ఇదిగో తండ్రి సాయంకాల సమయంకి దేవా మమ్మల్ని సిద్ధపరిచి నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నందుకు కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా చేరు వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు దేవా, అయ్యా వారి జీవితాల్లో నువ్వు తోడుగా ఉండబడుచున్నా, నీ కృపను చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ వాత్సల్యముతో వారిని నింపి బలపరిచి దేవా, అయ్యా వారి హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారముతో వారిని పోషించి బలపరచమని యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో రెండవ పాటగా పాడుకుందాం రాజాదిరాజుని. ఈ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు, ఈ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు, శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను చేయలేరు, నిన్ను నన్ను చేయలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. ఈ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి, ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవ్వరు, నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను, నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా
వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు ఎవరు. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుంట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుంట క్రీస్తే, చావైననేమి అది లాభమే, చావైననేమి అది లాభమే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను, నిన్ను నన్ను చేయలేరు, నన్ను చేయలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. మహోన్నతుడైన మా దేవా, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవిత కాలంలో మేమెన్నడూ ఎరుగని ప్రేమ, మేమెన్నడూ రుచి చూడనటువంటి ప్రేమ, హద్దులు ఎల్లలు లేనటువంటి ప్రేమ, కొలతలు లేనటువంటి ప్రేమ, మితి లేని ప్రేమ, యేసుని ప్రేమ. ఆమేన్. దేవా, ఏ పాటి వారమని మా మీద ఇంతటి ప్రేమ చూపించావు. నీ ప్రాణాన్ని పెట్టునంతగా, నీ శరీరము నలగగొట్టబడునంతగా, నీ రక్తము చిందించునంతగా మా కొరకు కలువరి శిలువలో నీవు చూపినటువంటి ఆ ప్రేమ లోకంలో ఎవ్వరూ కూడా చూపించలేనటువంటి అగాపే ప్రేమ. ఈ యొక్క అగాపే ప్రేమను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో ప్రేమ తప్ప ఇంకా మాకు ఏది కూడా అవసరం లేదు తండ్రి. ఆమేన్. నీ మార్గములోనికి వచ్చి నీ రక్షణను పొందుకొని దేవా, నీ నిత్య రాజ్యము కొరకు మేము ఎదురు చూస్తూ, నీ యొక్క రెండవ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ అవును రాజా. ప్రేమలో మేము కొనసాగుతుండగా ఆ ప్రేమ నుండి ఎవ్వరూ మమ్మల్ని విడదీయలేరు ప్రభువా. హల్లెలూయా. అది శ్రమైనను, శత్రువైనను, మరణమైనను, ఖడ్గమైనను, ఇరుకైనను, ఇబ్బందైనను, కరువైనను, వస్త్రహీనతైనను, దేవా, ఈ ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేయకుండా అవునండి. మమ్మల్ని కట్టివేసినటువంటి ప్రేమ యేసుని ప్రేమ. ఆమేన్. ఈ రాత్రి తెహిల్లా సంఘముగా మేమందరము కూడుకొని నీవు చేసిన నీ గొప్ప కార్యములను తలంచుచు
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అవును తండ్రి, మా విశ్వాస జీవితాల్లో కృతజ్ఞత కలిగి జీవించడమే ప్రతి దినము కూడా మాకు ఆశీర్వాదకరం, మాకు మేలైనది, శ్రేష్టమైనది. ప్రేమను తలంచుకుంటూ, నీ కార్యములను తలపోసుకుంటూ, నిన్ను ధ్యానించుట, నీకు కృతజ్ఞతలు చెల్లించుట కొరకే ఈ సంఘాన్ని మీరు స్థాపించారు. మా దైనందిన జీవితాల్లో, మా పని ఒత్తిళ్లలో, మా రోగ బాధలలో, మా శ్రమలలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు మాకు ఎదురైనప్పటికీ కూడా ప్రతి దినము సాయంత్రము 7 గంటలకు మేమందరము పరిగెత్తుకుంటూ వచ్చి మీ సన్నిధిలో నిలవబడ్డానికి, మిమ్మల్ని మనసారా ఆరాధించుకుని తనివి తీరా యేసయ్యా అని మేము మిమ్మల్ని పిలుచుకొని, మా తండ్రి, నా దేవా, నా ప్రభువా అని మిమ్మల్ని పిలుచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కుమారత్వమును బట్టి, మమ్మల్ని నీ కుమారులుగా చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్బా తండ్రి అంటూ పిలుస్తూ మా జీవితాల్లో ఉన్న ప్రభువా, అది కష్టమైన, నష్టమైన మీ దగ్గరే మేము చెప్పుకుంటాం. ఈ వాక్యము ద్వారా మేము సేద తీరుతూ మీ సన్నిధిలోని సంపూర్ణ శాంతిని, సమాధానాన్ని మేము అనుభవిస్తూ దేవా, ప్రతి దినము ధైర్యముతో మేము మీ కృపాసనమునొద్దకు మేము వస్తుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి గడిచిన సంవత్సరంన్నర కాలముగా తెహిల్లా సంఘములో నాయనా మీరు చేసినటువంటి లెక్కలేనటువంటి అద్భుతములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, చాచిన మీ బాహువును బట్టి కృతజ్ఞత నిండిన హృదయంతో ఈరోజు మీ పాదముల చెంతకు చేరా. దేవా, మీ సహాయాన్ని దయచేయండి, మీ కృప దయచేయండి. ఎప్పటిలాగే ప్రతి దినము చల్లపూట వేళ మీరు మాతో మాట్లాడుతున్న రీతిగా ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడమని, ఆ విశ్వాస జీవితాలకు అవసరమైనటువంటి ఓదార్పు కలిగిన మాటలు, దేవా మమ్మల్ని బలపరిచేటటువంటి మాటలు, మీ శ్రేష్టమైన మాటలు, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ మాటలు మాకు దయచేయండి ప్రభువా. మాకు వినిపించండి అయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో మీ నామము మాత్రమే మహిమ పడులాగున ఈ సహాయము దయచేసి మీ పరిశుద్ధాత్మ ప్రభువా నాకు, మాకు విరుచున్న అందరికీ మీరు దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మీరు మాత్రమే మాతో మాట్లాడమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని మీ కృప మాకు దయచేసినందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములు ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను వహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించి మన వినికిడిలో ఆయన మాట్లాడును గాక. ప్రార్థన చేసుకుందాం. రాజా, ఇందుకు ఇంతవరకు దేవా ప్రార్థనలో స్తుతి ఆరాధన అంతట్లో నువ్వు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి, నీ ప్రసన్నత కావాలని దేవా, నీ సన్నిధి కావాలని నీ చెంతకు వచ్చి దేవా, ఇదిగో నీ స్వరాన్ని వినిపించమని వచ్చున్నామయ్యా. ఎన్నికలైన జ్ఞాపకం చేసుకుని దేవా, నీ సులువుచాట్లను మరుగుపరిచి దేవా, అయ్యా ఇదిగో నా నోటి నిండా నీ మాటలు పెట్టి నీ స్వరాలు నాకు దాయిచ్చేవని, నీ కృపతో, నీ తీవ్రతో, నీ ఆశీర్వాదాలతో దేవా, నీ వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని మాకు తెలియజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ రోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెట్టే వారిగా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో చూసినప్పుడంట ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. మొదటిగా అవి విడిచిపెట్టినప్పుడు అంటే ఈ లోకంలో మనల్ని సులువుగా లోకంలో పడేస్తూ ఉంటది. ప్రతి మాటతోటి ప్రతి సులువుగా ఆ పాపం అనేది ఎంత ఈజీ అయిపోయిందంటే, మరి ఎంతగా మనం అంటే ఒక పెన్ ఒక రూ. 5 కొనుక్కుంటే అంత ఈజీగా అయిపోతుంది. ఈరోజు పాపాన్ని చూస్తున్నప్పుడు చాలా ఈజీ. మనం చేతిలో ఉన్న ఫోను ద్వారా అయిపోతుంది. మనం వింటున్న మాటల ద్వారా అయిపోతుంది. మనం చూస్తున్న రీల్స్ ద్వారా అయిపోతుంది. మన మాటలు, మన చేతలు, మన కళ్ళ ద్వారా ఈజీగా సులువుగా చిక్కులు పెట్టు పాపం అంట. ఆ పాపం నుండి తప్పించి, ఆ పాపాన్ని విడిచిపెట్టి మనము విశ్వాసంలో యేసుక్రీస్తు అయిన ఆయన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఏదైతే దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామో, ఆయన నీతి రాజ్యములో ఉండాలని, ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం గడపాలని, మనం మరణమైన తర్వాత దేవుడు అనుగ్రహించే ఆ నీతి కిరీటాన్ని, జీవపు కిరీటాన్ని మనము పొందుకోవాలని ఎదురు చూస్తున్నాం కదా! ఆ కిరీటాన్ని ఎదుర్కోవాలన్నా, అవన్నీ చెయ్యాలన్నా మన ఎదుట ఉన్న పరుగు పందెంలో ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి మనల్ని తప్పిస్తూ మనం ఓపికతో దేవుని వైపు చూచుచు, యేసుక్రీస్తు వైపు చూచుచు విశ్వాసమును పట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు. అందుకే అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని యందు విశ్వాసం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆ నమ్మకం అనేది మనకు అవసరం కాబట్టి ప్రతి దినం సాయంకాల సమయమందు మనల్ని ఆయన వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నాడు. ఆయన వాక్యముతో మనల్ని జీవ ఆహారముతో తృప్తిపరిచి మనల్ని విశ్వాసంలో అమూల్యమైన విశ్వాసంలో బలపడడానికి అనుదినము ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనకు సులువుగా ఈ చుక్కులు పెట్టు పాపంలో పడిపోకుండా ఆయన బలమైన రెక్కల నీడలో ఆయన దక్షిణ హస్తముతో మనల్ని నడిపించడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు అని మనం చూస్తున్నాం. అవును, దేవుడు మన ఎడల చూపిన ఆయన గొప్ప త్యాగం, ఆయన ప్రేమ గొప్పది, ఆయన జాలి గొప్పది. అందుకే పాపులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన జయించి, లోకాన్ని జయించి, మరణాన్ని జయించి మనకు ఆయన విజయాన్ని దయచేసిన గొప్ప దేవుడండి. ఆ విజయశీలుడైన యేసు వైపు మనం చూచుచు పరిగెత్తుదాము. మన పందెములో మనము చేరవలసిన ఆ పందెములో మనము మొదటిగా వెళ్ళే వారిగా, ఓపికతో కనిపెట్టేవారిగా మనము ఉంటాము. మరి ఈ విశ్వాసులకు కర్త ఆ యేసు ప్రభు అయితే మనం బైబిల్లో చూస్తున్నాం, విశ్వాసమునకు తండ్రి అబ్రాహాము. ఈరోజు మనం అబ్రాహాం గాని చూద్దాం, ఎంతో మంది ఉన్నారు విశ్వాసమునకు కర్తలు, చాలా మంది ఉన్నారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు
రుజువునై ఉన్నది అని మరి హెబ్రీలు 11 అధ్యాయం 1 వచనంలో అన్నాడు. విశ్వాసం అనేదంట నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటున్నాడు. అంటే మనకు కంటికి కనబడవు, చెవికి వినబడవు గాని దేవుడు మన జీవితంలో ఈ కార్యము జరుగుతాది అనే విశ్వాసంతో దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు ఆ కార్యము దేవుడు ఆ అదృశ్యమైన వాటిని, మనం కంటికి కనబడిన వాటిని, మనకు చెవికి వినబడిన వాటిని మన జీవితంలో అద్భుతంగా జరిగిస్తుంటాడు. ఇది జరుగునా అని అనుకోని సంగతులను, మహత్కార్యములను, అద్భుతములను మన జీవితంలో జరిగించేవాడు. అటువంటి దేవుణ్ణి విశ్వాసంతో మనము ఆయన యందు కనిపెడుతూ ఉండడమే. అంతేకాకుండా ఈ లోకంలో చాలా మంది దేవుని గ్రంథంలో చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు. గాని విశ్వాసమునకే తండ్రి అయిన అబ్రాహాము మనకు తెలుసు. ఆయన ఎంతగా విశ్వసిస్తే ఆయనని మరి దేవాది దేవుడు విశ్వాసమునకు తండ్రి అని పేరు పెట్టేశాడు. అవును, మనము కూడా ఈ రోజు ఆయన పోలికలో నడిచే విధంగా మరి అబ్రాహాములో ఉన్న ఒక 5 గుణాలను మనం ఈరోజు చూద్దాం. అందులో ఆయన ఉన్న గుణాలు ఏంటంటే దేవుని పిలుపుకు విధేయత. మొదటిదిగా అబ్రాహాములో ఉన్న అత్యున్నతమైన మరి అత్యున్నతమైన ఆ విధేయత ఉంది ఆయన దాంట్లో. పిలుపుకు లోబడి జీవిస్తున్నాడు. దేవుని పిలుపుకు విధేయత చూపిస్తున్నాడు. దేవునికి విధేయత చూపిస్తున్నాడు. అటువంటి విధేయత ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించబడుతుంటాం. అలాగే రెండో పాయింట్ చూసినప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అవును, అటువంటి విశ్వాసం మన జీవితాల్లో కూడా ఉంటూ ఉండాలి. మూడోది చూసినప్పుడు సహనాన్ని చూపించాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన కనిపెడుతూ ఆ వాగ్దానం కొరకు ఎన్ని సంవత్సరాలైనా సరే సహనాన్ని చూపించాడు. నాలుగోది చూసినప్పుడు దేవుడు పెట్టిన ఆ పరీక్షలో నెగ్గాడు. విశ్వాస పరీక్షలో దేవుని సన్నిధిలో నెగ్గాడు. ఐదోది చూసినప్పుడు దేవుని చేతే నా స్నేహితుడు అని పిలిపించుకున్నాడు. అవును, మనము కూడా ఈరోజు ఈ 5 క్వాలిటీస్ మనలో ఉన్నాయేమో అని మనం పరీక్షిద్దాం. దేవుని సన్నిధిలో అబ్రాహాముని విశ్వాసమునకు తండ్రి అని దేవాది దేవుడే మరి పిలుచుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినప్పుడు అక్కడ ఆదికాండంలో మరి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా చెప్తున్నాడు. అక్కడ వాక్యాన్ని చూస్తున్నాం. విధేయత ఫస్ట్ క్వాలిటీ. దేవుని పిలుపుకు విధేయత చూపిన అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు అంటే ఆయనలో ఉన్న ఆ విధేయతే. మొదటిగా చూసినప్పుడు ఆయన కొన్ని మరి నాకు తెలిసి అక్కడే పుట్టి పెరిగి ఆ ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ వంశం అంతా ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు, అక్కడ సెటిల్ అయి ఉన్నప్పుడు, అక్కడ భూములు కొనుక్కొని అక్కడ ప్రదేశాల్లో వాళ్ళు సురక్షితంగా పంట పొలాలు వేసుకొని వాళ్ళ పనులు చేసుకున్న సమయంలో మరి అబ్రాహాముకి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహ్మ ఏమనుకుంటున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము అంటున్నాడు. అయ్యో, అక్కడ ఫుల్ గా సెటిల్ అయిపోయి స్థిరంగా ఉన్న తనని అబ్రాహాముని దేవుడు పిలుస్తున్నాడు. అబ్రాము, ఇదిగో నువ్వు నీ ఇంటిని, బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని అందరినీ విడిచిపెట్టి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళు అంటున్నాడు. నేనైతే వెళ్ళను ఇక్కడ, ఎందుకంటే చక్కగా వచ్చిన 5 సంవత్సరాలకే ఒక చక్కని ఇల్లు కొనేసుకున్నాను. మళ్ళీ ఇంకొక ఇల్లు కొనుక్కోవడానికైనా ఆలోచిస్తాను. ఇలాగ నేను సెటిల్ అయిపోతుంటాను. ఇక్కడ ఎక్కడికి వెళ్తామో అక్కడ సెటిల్ అయిపోయి స్థిరంగా ఉండిపోతున్న సమయంలో దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి బాగా స్థిరంగా ఇల్లు కొనుక్కున్నావు, పొలాలు కొనుక్కున్నావు, నీ పిల్లల్ని పెంచుకుంటున్నావు, చక్కగా ఉన్నావు. కానీ దేవుడేమో
అక్కడ పిలుస్తున్నాడు. ఇదిగో ఆ ఇంటిని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్నే విడిచిపెట్టమంటున్నాడు. ఏకంగా దేశాన్నే విడిచిపెట్టమంటున్నాడు. ఎంతగా చూస్తున్నాం. అయినా సరే అక్కడ విధేయత చూపిస్తున్నాడు. అబ్రాహాం విధేయత చూపిస్తున్నాడు. మనమైతే వెళ్ళం గాని ఇవన్నీ వదిలేసి ఎలా ఎక్కడికి వెళ్ళిపోతాం? అయ్య బాబోయ్, ఇది ఇక్కడ నాకు అలవాటైపోయింది, ఈ ప్రాంతం అంతా నాకు అలవాటైపోయింది, ఇక్కడ మనుషులు అలవాటైపోయారు, ఇక్కడ నా బంధువులు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, నా తండ్రి ఇంటి వారు ఉన్నారు, నా నా వాళ్ళందరూ ఇక్కడే ఉంటే ఈ దేశాన్నే విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నావే అని మనమైతే ఆలోచిస్తామేమో గాని దేవుని వాక్కుకు, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు ఆయన ఎటువంటి విధేయత చూపిస్తున్నాడంటే లోబడుతున్నాడంట. దేవుని మాటకు లోబడుతున్నాడు. 11వ అధ్యాయం 8వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. చూస్తున్నాం. అబ్రాహామును పిలుస్తున్నాడు. ఇక్కడి దేశాన్ని విడిచిపెట్టే, బంధువులను విడిచిపెట్టే, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు, ఇక్కడి నుంచి పద, నిన్ను ఎక్కడైతే తీసుకెళ్తానో అక్కడ నిన్ను గొప్ప జనముగా ఆశ్రయిస్తాను, నిన్ను గొప్పగా చేస్తాను, నిన్ను ఆశ్రయించువాన్ని ఆశ్రయిస్తాను, నిన్ను దూషించువాన్ని దూషిస్తాను, నిన్ను శపించువాన్ని శపిస్తాను, అని గొప్ప సంతానంగా చేస్తానని వాగ్దానం ఇస్తుంటే, ఆ వాగ్దానానికి దేవుడిచ్చిన ఆ పిలుపుకు అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. అదేంటో కూడా తెలియదంట. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎంతగా చూస్తున్నామంటే విశ్వాసులకు తండ్రి అంటే, అందుకే దేవుడు విశ్వాసులకు తండ్రి అని పిలుస్తున్నాడు దేవుని వాక్యంలో. అటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. మనమైతే ప్లాన్ వేసుకుంటాం, ఏ ఊరు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏవేవి సర్దుకోవాలి, ఆ ప్రదేశం ఏంటని ముందుగానే యూట్యూబ్లోని, గూగుల్లోని సెర్చ్ చేసుకొని మనము వెళ్ళాల్సిన ప్రాంతాన్ని సెర్చ్ చేసుకుని వెళ్తాం. కానీ ఇక్కడైతే ఎక్కడికి వెళుతున్నాడు ఎరుగక వెళుతున్నాడంట. దేవుని మాటకు లోబడుతున్నాడు. ఇదేంటి, నా దేశాన్ని విడిచిపెట్టుకొని ఊరు విడిచిపెట్టమని కాదు, ఏకంగా దేశాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఒక దేశం నుండి మరొక దేశానికి, ఇంకో ప్రాంతానికి, అక్కడ భాష వేరు, మతం వేరు, అన్ని వేరు, ఆహారపు అలవాట్లు వేరు, అన్ని వేరువేరుగా ఉంటాయి. అయినా సరే భయపడకుండా దేవుని పిలుపుకు విధేయత చూపిస్తున్నాడు. అందుకే అబ్రహామును విశ్వాసములకు తండ్రి అని పిలుస్తున్నాం. అవును, విశ్వాసులకు కర్త అయిన యేసు వైపు చూచుచు మనము మనకిచ్చిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తడానికి ఈ రోజు అబ్రహాముని మనం తీసుకుంటున్నాం. అవును, ఆయన చేసిన క్రియల ద్వారా, ఆయన చూపించిన విధేయత ద్వారా మనము కూడా చూపిస్తే దేవుడు కూడా మనము చేరవలసిన పరుగు పందెములో ఓపికతో మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. విధేయత చూపిస్తున్నాడు. అబ్రహాం చూపిస్తున్నాడు. ఆయన వెళ్ళాడు, అక్కడి నుంచి కదిలి వెళ్ళాడు. తన తల్లిదండ్రుల్ని, తన బంధువుల్ని, దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళుతున్నాడు. మనము కూడా మన జీవితంలో దేవుడు పిలిచినప్పుడు మనము కూడా వెళ్ళేవారిగా దేవుని మాటకు, దేవుని పిలుపుకు లోబడి మరి దేవుని విధేయత చూపించినప్పుడు అబ్రహామును దీవించినట్లే. ఎంతగా దీవించాడంటే, మరి 2వ వచనాన్ని చూసినప్పుడు 12వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఎంత మంచిది ఆశీర్వాదం అండి. ఈ రోజు మనమందరము అబ్రహాము పిల్లలమే, ఆయన సంతానమే. ఆయన సంతానంలో ఆయన ఎంతగా అంటే మరి దేవుడు దీవించాడు. దేవుని మాటకు, పిలుపుకు లోబడి జీవిస్తే, విధేయత చూపిస్తే అబ్రహామును దీవించినట్లే మనము కూడా విశ్వాసములో దేవుడు ఏదైతే మనకు అదేదైతే చూపించాడో ఆ ప్రాంతం ఎరుగక మరి అబ్రహాం వెళ్ళాడు. మనము కూడా పిలిచినప్పుడు అది ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. దేవుని పిలుపు పిలిచాడా, మనం అక్కడి నుంచి కదిలి వెళ్ళాలి. దేవుడు చెప్పాడా, మనం ఆ మాటను చెయ్యాలి. అవును, అందుకని నా ఆజ్ఞను గైకొను వాడు ఆ పాటించువాడు నాకు స్నేహితుడై ఉంటాడని అందుకే అన్నాడు దేవాది దేవుడు. మనము ఆయన ఆజ్ఞాపించు వాటిని చేస్తే దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించేవాడు. కాబట్టి దేవుని పిలుపుకు
విధేయత చూపించిన మరి అబ్రాహాం వలె మనము కూడా విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉంటూ ఉండాలి. రెండోది చూసినప్పుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు నీతిమంతులుగా మారుతూ ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే మన జీవితాలను విశ్వాసంలో నీతిమంతులుగా మార్చుకునే వారిగా ఉంటూ ఉండాలి. 15వ అధ్యాయం 6వ వచనాన్ని అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూస్తున్నాం. దేవుడిని మనము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మరి ప్రేమతో ఆయన్ని మనం పట్టుకున్నప్పుడు, పూర్ణ పట్టుదలతో ఆయన్ని పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు, నమ్మినప్పుడు అది మనకు నీతిగా ఎంచబడుతుంటుంది. అబ్రహాం చేసిందంతే. ఆయన మీద పూర్తి నమ్మకాన్ని ఉంచాడు. ఇది మనుషుల మీద ఉంచలేదు. రాజులు నమ్ముకున్నట కంటే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దావీదు భక్తుడు అంటున్నాడు. అవును, ఎందుకంటే మరి అబ్రాహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను అంటున్నాడు. అవును, తను ప్రాంతం తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటుండగా అక్కడ దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అటువంటి సమయంలో దేవుని మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఇగో నువ్వు నన్ను తీసుకొచ్చావు ఈ ప్రాంతానికి, ఇక్కడ నువ్వు నాతో మాట్లాడు అని ప్రతి దినము దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసినప్పుడు దేవుని వాక్యం వచ్చి మాట్లాడుతుంది. అంటే ఎంతగా నమ్మాడో చూస్తున్నాం మనం అక్కడ. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. చూస్తున్నాం కదా! ఎంతగా అంటే భయపడొద్దు, ఈ లోకంలో ఉన్నావు కదా! నువ్వు ఈ పరాయి దేశంలో ఉన్నావు కదా! నీ చుట్టూ ఎవరు లేరు, నీ బంధువులు లేరు. నువ్వు దేశాన్ని విడిచిపెట్టి వచ్చావు కదా! నువ్వేం భయపడొద్దు అంటున్నాడు. అంతేకాకుండా అక్కడ దేవాతి దేవుణ్ణి అడుగుతున్నాడు. నాకు నువ్వు బాగానే దీవిస్తున్నావయ్యా, నన్ను ఆశీర్వదిస్తున్నావు గానీ నాకు సంతానము లేదే. నాకు సంతానం లేకపోవడం వల్ల నా ఇంటి దాసుడైన ఎలియాజరే నా ఇల్లంతటికి అతనే మరి ఆశీర్వదింపబడుతున్నాడు కదా అని అన్నప్పుడు దేవుడు మళ్ళీ వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నీ గర్భమందు అని చూసి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. వాక్యము అతని యొద్దకు వచ్చి 4వ వచనాన్ని చూసినప్పుడు యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నాడు. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన మనల్ని నమ్మి మనకి కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలు మన జీవితంలో పరిపూర్ణత చెందాలి అంటే మనము పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి. దేవుని నమ్మాలి. విశ్వాసములకు తండ్రి అంటే ఊరికనే అయిపోలేదు. దేవుని యందు పూర్తి నమ్మకాన్ని ఉంచాడు. అవునా, నా గర్భవాసం నాకు నా నా నేను నా సొంత కుమారుడు నాకు వారసుడు అవుతాడా అని దేవుని నమ్ముతున్నాడు. అపనమ్మకము తీసివేసి ఆ నమ్మకత్వాన్ని ఉంచుతున్నాడు. మనకు కూడా అప్పుడప్పుడు దేవుడి కార్యం చేస్తాడా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు వాగ్దానం చేశాడా, నీ కళ్ళ ద్వారా, నీ దర్శనాల ద్వారా, నీకు వాక్యము ద్వారా నీతో మాట్లాడా ఈ కార్యము నీ జీవితంలో జరుగునని, అది జరుగును గాక, యేసు నామములో అది జరిగి తీరుతాది. ఆమేన్. అంత గొప్ప దేవుడండి ఆయన. మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, ఊహించలేని మేలును ఆశీర్వాదాలు మనకు దయచేసే దేవుడు. అటువంటి విధంగా మనము దేవుని నమ్మినప్పుడు అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మరి దేవుని సన్నిధిలో అతడు అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతడు మరి చూస్తున్నప్పుడు ఆయన లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఎవరైతే నమ్మకముగా ఉంటున్నారో వారికి దేవుడు
జీతం ఇస్తున్నాడు. పనివాడు జీతానికి అర్హుడు అంటున్నట్లే నేదైతే పెడుతున్నావో, నువ్వెంత కష్టపడి ఆయన మీద నమ్మకాన్ని పెడుతున్నావో, ఆయన దాన్ని నీకు అనుగ్రహించే దేవుడండి. అటువంటి దేవుడు నీతిగా అతనేం చెప్తున్నాడు? అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. అవును, మనం ఏదైతే దేవుని విషయంలో మనం పట్టుదల కలిగి, నమ్మకాన్ని కలిగి ఆయన సన్నిధిలో ఉంటే మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. అబ్రాహాము విశ్వాసములకు తండ్రి ఎలా అయితే అయ్యాడో, మనము కూడా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు, మరియు మనకిచ్చిన పరుగు పందెములో ఓపికతో పరిగెట్టినప్పుడు మనము కూడా నీతిమంతులుగా మార్చబడుతుంటాం. అంతే ఆమేన్. అంతేకాకుండా మూడోది చూసినప్పుడు సహనము వాగ్దానం చేశాడు దేవుడు. ఇదిగో నీ గర్భవాసమున నీ కుమారుడే నీకు వారసుడవుతాడని వాగ్దానం చేశాడు. ఆదికాండం 21వ అధ్యాయము 1-2 వచనాలు చూసినప్పుడు ఆయన వాగ్దానం దయచేస్తున్నాడు. మొదటి నుంచి ఆయన 12వ అధ్యాయం దగ్గర నుంచి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పిన దగ్గర నుంచి మరి ఆయన నీ సంతానాన్ని గొప్పగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని భూమి యొక్క సమస్త అంశంలో నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహామును దీవిస్తున్నాడు. కానీ తనకు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, వంశం లేదు. అటువంటి విషయంలో కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతున్నాడు. 21వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు శారా కనిన వాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. చూస్తున్నాం, దేవాది దేవుడు ఆశీర్వదించిన దేవుడు. వాగ్దానం ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఎన్నడూ అది నెరవేరుతుంది. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు మనిషి కాదు, నరుడు కాదు. వాగ్దానం చేసిన వాడు దేవాది దేవుడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. అటువంటి దేవుడు నీకేది కావాలో నువ్వు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ దినములన్నీ ఆయన లెక్క పెట్టినవాడు. అటువంటి దేవుడండి. నీ గర్భమునేమో నీకు కుమారుడు కలుగుతాడు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి 25 ఇయర్స్ దాటింది. అయినా సరే ఓపికతో కనిపెట్టాడు. వాగ్దానం వచ్చినప్పుడు అబ్రాహాం వయసంట 75 సంవత్సరాలు. వాగ్దానం తీరిన తర్వాత 100 సంవత్సరాలంట. మనం చూసినప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 వాడు. నూరేండ్ల వాడికి ఎవరైనా మనం చూసామా? ఈ లోకంలో జరిగిన అద్భుతం అండి, ఆశ్చర్య కార్యం. మరి దేవుడు జరిగించిన అద్భుతం 100 సంవత్సరాల వాళ్ళకి, ఆవిడకేమో 86 సంవత్సరాలు. అటువంటి ఆవిడకి మరి దేవాది దేవుడు మరి కుమారుడి అనుగ్రహించాడు. ఆ వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు సహనముతో కనిపెట్టాడు. మనము కూడా దేవుడిచ్చిన వాగ్దానాల కొరకు సహనంతో కనిపెడుతూ ఉండాలి. అవును, మన యందు దయచూపు వల్లనే, ఆయన మన యందు కరుణించవల్లనే ఆలస్యం చేస్తూ ఉంటాడంట. అటువంటి విధముగా మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు నా జీవితంలో ఈ కార్యము జరగట్లేదేంటి, దేవుడు నా కార్యము సఫలపరచట్లేదని మనము అనుకోకూడదు. ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. మన జీవితాల్లో అద్భుతాలు చెయ్యాలని, ఆశ్చర్యమైన కార్యాలు చేయవలని ఆయన మన కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. కాబట్టి ఆయన కార్యాలు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి అంటే దేవుని యందు అబ్రాహాం ఎలా అయితే విశ్వాసముతో కనిపెట్టాడో, సహనముతో ఎదురు చూశాడో, అటువంటి విశ్వాసంతో కూడిన సహనాన్ని మనం కలిగి ఉండాలి. అది ఎటువంటి కార్యమైనా, మన జీవితాల్లో వివాహాలైనా, ఉద్యోగాలైనా, పిల్లల చదువులైనా, మనం ఇల్లు కట్టుకోవడం అయినా, ఏదైనా సరే మన జీవితాలలో సహనముతో కనిపెడుతూ ఉండాలి. అటువంటి సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, అయ్యా ఇదిగో నీ కొరకే నేను సహనంతో కనిపెడుతున్నానయ్యా అని, ఓపికతో కనిపెడుతున్నానని అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆ కార్యాన్ని దేవుడు జరిగించి
ప్రేమించే దేవుడు. కాబట్టి మనము దేవుడిని సన్నిధిలో కనిపెట్టే వారిగా, సహనముతో కనిపెట్టే వారిగా మనం ఉంటూ ఉండాలి. 4వ పాయింట్ చూసినప్పుడు విశ్వాస పరీక్ష. పెద్ద పరీక్ష అండి. ఎవ్వరు చేయలేని పరీక్ష. అటువంటి పరీక్ష 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినప్పుడు ఆయన దేవాది దేవుడు మరి ఒక్క పరీక్ష పెడుతున్నాడు అబ్రాహాముకి. ఆ పరీక్ష ఏంటంటే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. చూస్తున్నాం కదా. 100 సంవత్సరాల వయస్సులో మరి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు కలిగినప్పుడు, ఇస్సాకు కలిగినప్పుడు, ఆ ఇస్సాకుని అల్లారు ముద్దుగా ఎంతగా ప్రేమగా ప్రేమిస్తూ ఆయన్ని ఆహ్, ఆహ్, ఆ కుమారుడు యొక్క చేసే చిలిపి చేష్టల్ని, అల్లరి చేష్టల్ని సంతోషంతో అన్నీ చేస్తూ ఆ కుమారుడు యందు ఆనందిస్తున్నప్పుడు తనని ఎంతగానో ప్రేమించాడంట. దేవుడు అంటున్నాడు, "నీవు ప్రేమించు, నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని." అవును. ఇంత లేక లేక కలిగిన ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడిని తీసుకొని వచ్చి ఇదిగో నా మోరియా పర్వతం మీద, నేను చూపించబో పర్వతం మీద దహన బలిగా అర్పించు అంటున్నాడు. చూస్తున్నాం మనకైతే గుండెలు తరిగిపోతాయి. మన కుమారులు ఒక్క అనారోగ్యం పాలైతే, కుమార్తెలు అనారోగ్యంతో మంచాన పట్టేస్తే మన గుండె విలవిలా కొట్టేసుకుంటది. ఏంటి ఆడు భోంచేయట్లేదు, వాళ్ళు తినట్లేదేంటి, వాళ్ళు నీరసంగా ఉన్నారేంటి, అయ్యయ్యో! ఇలా అయిపోతున్నాడేంటి అని మన గుండె తెగ బాధపడిపోతుంటది. కానీ, కానీ తన హృదయాన్ని దేవుని కోసం విశ్వాసంతో బలపరుచుకున్నాడండి అబ్రహాము. అటువంటి విధముగా మనము కూడా అది ఎటువంటి పరీక్ష అయినా, అది ఎటువంటి శ్రమ అయినా, అది ఎటువంటి శోధన అయినా సరే దేవుని బలాన్ని పొందుకునే వారిగా, విశ్వాస బలాన్ని మనం పొందుకునే వారిగా మనం ఉంటూ ఉండాలి. అటువంటి కృప మన మీద చూపించమని విశ్వాసం కర్తైన యేసు వైపు చూచుచు మనం కొనసాగిస్తూ ఉండాలి. అది సులువుగా చిక్కులు పెట్టు పాపమైనా, అది మనల్ని పడవేసేదైనా, మనల్ని పరిశోధించేదైనా దాని విషయంలో విశ్వాసం కర్తైన యేసు వైపే చూస్తూ ఉండాలి. మన బిడ్డల విషయంలో, మన కుటుంబం విషయంలో అవి వచ్చే శోధన నుండి, పరిశోధనల నుంచి మనం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వైపు చూచుచు కొనసాగే వారిగా ఆయన విశ్వాస బలాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఇక్కడ అదే చేస్తున్నాడు అబ్రాహాము. ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడిని తీసుకెళ్ళి అక్కడ బలి అర్పిస్తున్నాడు. దేవుని విషయంలో సందేహించలేదు. ఆ అత్యున్నతమైన పరీక్షలో, ఆ విశ్వాస పరీక్షలో మరి అబ్రాహాము గెలిచాడు. విజయాన్ని పొందుకున్నాడు. నో అనలేదు. అయ్యా! నేనెందుకు ఇవ్వాలి? తనకు బదులు నేనెళ్ళి చనిపోతాను అని అనలేదు. దేవుడు ఏదైతే అన్నాడో, తనకు ఆజ్ఞాపించు వాటిని చేయువాడు అతనికి స్నేహితుడవుతాడు. విశ్వాసునకు తండ్రవుతాడు. అవును. మనం కూడా అటువంటి విధంగా మన జీవితాలను విశ్వాసములో ఎదిగేవారిగా ఉంటూ ఉండాలి. ఆయన చెప్పే క్రియ అది మనకి బాధ అనిపించినా, కష్టం అనిపించినా దేవుడు చెప్పాడు అంటే అది చేసినప్పుడు కీడు నుండి మేలు కలుగుతాది మనకి. కాబట్టి సందేహించకుండా దేవుడు చెప్పు కార్యాన్ని మనం చేసేవారిగా ఉంటూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని విజయాలతో నింపుతాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచిన విజయ జయశీలుడు ఆయన. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయనే మనకు పునరుత్థానుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అయిన దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు మనకెటువంటి పరీక్ష పెట్టినా, అది సమస్య అయిన, శోధనైనా దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయము లేదు, నాకు బలమిచ్చు దేవుడు అని విశ్వాసముతో సందేహించకుండా దేవుడు చెప్పు కార్యాన్ని మనము చేసినప్పుడు విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు కొనసాగిస్తుంటే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆ విశ్వాస పరీక్షలో మరి అబ్రాహాము విజయాన్ని సాధించాడు. మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞను పాటించాడు. కాబట్టి యాకోబు పత్రిక రెండో అధ్యాయము 21, 22 వచనాలు చూసినప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు.
మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. ఇక్కడ చూస్తున్నాం, దేవుడు అబ్రాహామును పిలిచి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించు అంటే తీసుకెళ్లి సందేహించకుండా అక్కడ మరి అర్పించి ఉన్నాడు. అర్పించినప్పుడు దేవుడే వచ్చి దిగి వచ్చి ఆ కత్తి విశాఖ మీద పడకుండా మరి దేవుడు అడ్డుకున్నాడు. అవును, మనం సందేహించకుండా దేవుడు చెప్పు ఆజ్ఞను మనం పాటించినప్పుడు, దేవుడు చెప్పే క్రియల ద్వారా ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం పాటించినప్పుడు క్రియల వలన నీతిమంతుడనే తీర్పు పొందాడు అబ్రాహాము. అలాగే విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసింది అంటున్నాడు. అవును, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని దేవుడు చెప్తున్నాడు, వాక్యం సెలవిస్తుంది. అవును, మనం క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. అవును, మనము క్రియల ద్వారా దేవుని యందు మన ప్రేమను మనం వ్యక్తపరిచే వారిగా, దేవుడు చెప్పే ఆజ్ఞను పాటించే వారిగా మనము ఉంటున్నప్పుడు ఆయన క్రియల మూలముగా విశ్వాసము కర్తగా ఆయన పరిపూర్ణమైందని చెప్తున్నాడు. మనము కూడా మన విశ్వాసంలో పరిపూర్ణంగా మారాలి అంటే దేవుడిచ్చు ఆజ్ఞలను, దేవుడు చూపించే క్రియలను మనం పాటిస్తూ ఉండాలి. దేవుడిచ్చిన రెండు క్రియలు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో దేవుడిని యెహోవాను సేవించుము. రెండవ క్రియ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంతే. ఈ దేవుడిస్తున్న వాగ్దానాలు ఈ రెండు మనం చేసినప్పుడు విశ్వాసంలో పరిపూర్ణంగా మారుతాం. మన క్రియల ద్వారా మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు, దేవుణ్ణి మనం నమ్మినప్పుడు, మన విశ్వాసం చూపినప్పుడు మనము దేవుని విశ్వాసంలో పరిపూర్ణంగా సంపూర్ణంగా అమూల్యమైన వారిగా ఎదగలుగుతుంటాం. కాబట్టి మనం చూసినప్పుడు ఎలా అయితే అబ్రాహాము తన క్రియ ద్వారా పరిపూర్ణత చెందాడు, విశ్వాసంలో పరిపూర్ణత చెందాడు, మనము కూడా మన క్రియల ద్వారా విశ్వాసంలో పరిపూర్ణత చెందుదాం. మరి లాస్ట్ అండ్ రిలీజ్ చూసినప్పుడు దేవుని స్నేహితుడిగా, విశ్వాసులకు తండ్రిగా కాకుండా దేవునికి దేవాది దేవునికి యెహోవాకు స్నేహితుడిగా ఉంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో చూసినప్పుడు మరి ఆయన దేవునికి స్నేహితుడిగా ఉంటున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చూస్తున్నాం, ఎవరైతే దేవుడు చెప్పే క్రియలు, దేవుడు చెప్పే ఆలోచనలు, దేవుడు చెప్పే ఆజ్ఞలు మనం పాటిస్తున్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు కదా, నా యందు నిలిచి నాతో స్నేహం చెయ్యాలి అంటే, నాతో స్నేహం చెయ్యాలంటే నేను ఆజ్ఞాపించు వాటిని చేస్తే నేను స్నేహితుడిగా ఉంటాను. యోహాను సువార్త 15:14 అంటున్నాడు. అవును, అక్కడ మరి మరి అబ్రాహాం అదే చేస్తున్నాడు. దేవుడు ఏ క్రియ అయితే చూపిస్తున్నాడో విధేయత చూపించాడు. దేవుని పిలుపుకు లోబడి విధేయత చూపించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి నీతిమంతుడిగా మారాడు. అంతేకాకుండా దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వాసపూర్వకంగా పొందుకున్నాడు. అంతేకాకుండా విశ్వాస పరీక్షలో మరి విజయాన్ని పొందుకున్నాడు. దేవుని స్నేహితుడిగా పేరు కలిగాడు. ఎందుకంటే దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. విశ్వాస మూలమున మాత్రము కాక క్రియ మూలమున నీతిమంతుడని ఎంచబడను. అవును, మనము కూడా అబ్రాహాము వలె మరి నీతిమంతులుగా మారాలన్నా, విశ్వాసంలో ఎదగాలన్నా అబ్రాహాము చేసే ఆ 5 క్వాలిటీస్ లో మనలో కూడా ఒకటి ఉండాలి. మనం చూస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నాడు. మరి వాక్యాన్ని ఎందాలు చూస్తాం, యెహోవా మాట్లాడి, భయం లేదు అబ్రాహాము, నీకు ఇదిగో నేను కేడెమును, నీ బహుమానము నేనని ఎంతగా ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నాడు. అవును, మనతో కూడా దేవుడు అటువంటి విధంగా ఉండాలి అంటే మనము కూడా విశ్వాసముతో ఎదిగేవారిగా ఉండాలి. ఒక స్నేహితుడు ఎలా అయితే తన బాధలు చెప్పుకుంటున్నాడో అలాగే మరి అబ్రాహాం కూడా తన విషయాలన్నీ ఈ లోకంతో పంచుకోలేదంట. అబ్రాహాము దేవునితో మాట్లాడుతుండేవాడంట. చూసినప్పుడు మనమైతే
వివాహం అయిన దగ్గర నుంచి మనలో ఉన్న క్వాలిటీస్‌ను ఆళ్ళలో ఉన్న పక్కనున్న వాళ్ళకో, భార్యలోకో, భర్తలోకో ఉన్నాయో లేదో అని చూసుకుంటూ ఉంటాం. మనం వెళ్లి వాళ్ళ గురించి కంప్లెయింట్ చేస్తూ ఉంటాం. నా భర్త గురించయితే నా తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి, నా చుట్టాల దగ్గరికెళ్ళి, ఇగో అతను ఇలాంటోడు, ఇతను ఇలాంటివాడు అని మనం చెప్తుంటాం. అలాగే భార్య గురించి తన భర్త కుటుంబం దగ్గరికెళ్ళి, తన కుటుంబం దగ్గరికెళ్ళి తను చెప్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు మరి సారా విషయంలో అన్ని సంవత్సరాలు ఆవిడ గర్భం లేకపోయినా సరే, ఆవిడ గురించి ఎక్కడా చెప్పలేదు. తన స్నేహితుడైన దేవుని దగ్గరే మొర్రపెట్టుకు, ఇదిగో నాకేమి పిల్లలు లేరే అని సారాని నిందించలేదు. దేవుని దగ్గరికెళ్ళి చెప్పుకున్నాడు. దేవునితో మాట్లాడుకున్నాడు. స్నేహితుడిగా మాట్లాడుకున్నాడు. అందుకే మరి వారిద్దరిని దేవుడు అంతగా దీవించాడు. అలాగే హగర్‌ను తీసుకొచ్చి మరి సారా గారేమో మరి అబ్రాహాంకి వివాహం చేద్దామనుకుంటే, ఆ విషయాన్ని కూడా మరి దేవుడి దగ్గరికెళ్ళి చెప్తాడు. ఈ లోకంతో చెప్పలేదు. ఎవరితోటి తన స్నేహితులతో చెప్పలేదు. తనకు మాత్రం వెళ్లి దేవుడైన స్నేహితుల దగ్గరికెళ్ళి ఆయన చెప్తున్నాడు. అప్పుడు అబ్రాము అబ్రాము ఇగో షారా ఎలా అయితే చెప్తుందో అలా చెయ్యి అనే చెప్పేవాడు. అంతే అలా ప్రతి విషయాన్ని దేవుడే గైడ్ చేసేవాడు. ఒకసారి అయితే ఇలాగ హగరు ఏడిపిస్తుంది. ఇలా దాన్ని విసిగిస్తుంది. తనని హింస పెడుతుంది అంటే హగర్‌ని పంపించేయి. ఇదిగో ఆ షారా ఏ విధంగా చెప్పిందో అలా చేయని మరి దేవుడు అంటే ప్రతి విషయాన్ని ఇగో దేవుడా ఈ దీని మీద యుద్ధానికెళ్ళనా, ఎక్కడికెళ్ళనా అని ఎలా అయితే దావీదు అడిగేవాడో ప్రతి విషయాన్ని ఆయన తన స్నేహితుడైన దేవునితో మాట్లాడుతున్నాడు. అవును, మనము ఈ లోకంలోకెళ్ళి మన భార్యల గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి ఇతరులకు చెప్పేవారికి బంధువుల దగ్గరికెళ్ళి లేదంటే మన స్నేహితుల దగ్గరికెళ్ళి మనం చెప్పే కన్నా మనకున్న కష్టాలు, మన బాధలను, ఇరుకులను దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. సరియైన మార్గంలో నడిపిస్తాడు. ఇదిగో నువ్వు చూస్తున్న మార్గం అంతా నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో నీ జనాంగానికి ఇస్తాను, నీ సంతానానికి ఇస్తానని దేవుడు తనతో మాట్లాడి ఈరోజు ఆ ప్రాంతాన్నంతటిని అబ్రహాం సంతానానికి అనుగ్రహించాడు. అవును, మనకున్న కష్టాలు, బాధల్ని ఒక స్నేహితుడికి ఎలా అయితే మనం చెప్పుకుంటామో మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, మన కన్నీరు అంతటిని మరి చెప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని స్నేహితులుగా అంగీకరిస్తాడు. మన బాధనెళితే పక్కోళ్ళకి చెప్తే వాళ్ళకేమో ఒక కాస్త సంతోషంగా ఉంటుంటది. మనకన్నా ఎక్కువే కష్టాలున్నాయి. మనకన్నా ఎక్కువే అప్పులున్నాయి. మనకన్నా బాధలు ఎక్కువే ఉన్నాయని వాళ్ళు సంతోషిస్తూ వాళ్ళ హృదయానికి ఓదార్పు తెచ్చుకుంటారు. లేదా మన మాటలు పట్టుకెళ్ళి వేరే వాళ్ళకి గాసిప్స్‌గా వెళ్తుంటాయి. అటువంటి విధంగా ఉండకుండా మన రహస్య జీవితాన్ని దేవుడికే తెలియజేస్తూ ఉంటారు. నీ కన్నీరుని, నీ బాధని, నీ కష్టాన్ని, నీ సుఖాన్ని, సంతోషానికి దేవుడికి తెలియజేసినప్పుడు దేవుడు నీకు సంతోషంగా నిన్ను స్నేహితుడిగా అంగీకరిస్తాడు. విశ్వాసం అనేది అదే. మన క్రియల ద్వారా ఆయనందు విశ్వాసం చూపినప్పుడు దేవుడు మనల్ని దీవించి, ఆశించి ఆయన ఇచ్చే పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి ఆయన దక్షిణ హస్తం విశ్వాసులకు కర్తైన యేసు వైపు చూచుచూ మనం పరిగెత్తినప్పుడు మనము చేరవలసిన ఆ పరలోక రాజ్యానికి, దేవుని నీతి అనే రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. విశ్వాసములకు తండ్రి అబ్రాహాము విశ్వాసములకు తను ఎలా అయితే పిలుపుకు విధేయత చూపించాడో, లోబడి ఉండో మనము కూడా మనకు వచ్చిన పిలుపుకు లోబడి ఉండేవారిగా ఉంటూ ఉండాలి. నీతిమంతుడిగా విశ్వాసం ద్వారా దేవుని నమ్మి నీతిమంతుడిగా తీర్పు పొందాడు. అలాగే సహనం చూపించాలి. మన కార్యాలు అవ్వట్లేదు, ఆలస్యం అవుతున్నాయి ఏంటి అని చింతించకుండా మన చింత యావత్తు యెహోవా మీద పెట్టాలి. మన చింత యావత్తు తీసివేసేవాడు దేవుడు ఒక్కడే. నీ భారం యెహోవా మీద మోపుము అంటున్నాడు. అవును, అటువంటి విధంగా మనం ఉంటూ ఉండాలి. అంతేకాకుండా దేవుడు చూపించి అప్పుడప్పుడు వచ్చే సమస్యలు, శోధనల వైపు కృంగిపోకుండా ఆ విశ్వాస పరీక్షలో అబ్రాహాము వలె మనం జయించేవారిగా ఉంటూ ఉండాలి. దేవుడు ఏం చెప్పినా అది మన మేలు కొరకే జరిగిస్తున్నాడు అని మనం ఆలోచించి ముందుకు అడుగు వేస్తూ ఉండాలి. అలాగే మనకున్న బాధలు, కన్నీళ్లు, కష్టాలు, మనకున్న సమస్యలు, సంతోషాన్ని స్నేహితులతో ఎలా అయితే పంచుకుంటామో అది దేవునితో పంచుకునే వారిగా ఉంటూ ఉండాలి. దేవుణ్ణి స్నేహితుడిగా అబ్రాహాం ఎలా అయితే మార్చుకున్నాడో మనము కూడా మన స్నేహితుడైన దేవాది దేవుణ్ణి మనం మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి విశ్వాసులకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు పరుగు పందెం మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదము.
దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. మహోన్నతుడైన మా దేవా, నీ నామానికి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మీ విశ్వాసపు పరుగు పందెములో ఓపికతో మీరు పరిగెత్తుడి. దేవా, ఈనాటి విశ్వాస జీవితాల్లో, క్రైస్తవ విశ్వాస జీవితాల్లో నాయనా మరి అపవాది విశ్వాసుల యొక్క విశ్వాసము మీద కొడుతున్నాడు తండ్రి. ఎంతో విశ్వాసము గల వారు కూడా వారి విశ్వాసములో పడిపోవుట ద్వారా, వారి విశ్వాసములో బలహీనులగుట ద్వారా నీవు అనుగ్రహించు నిత్య రాజ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. నీవు అనుగ్రహించు ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నారు. అబ్రహాముని తండ్రి ఇంటి నుంచి, బంధువుల యొద్ద నుంచి, తాను నివసించుచున్నటువంటి దేశము నుంచి మీరు బయటకు రమ్మని పిలిచారు. దేవా, ఒక వ్యక్తికి తండ్రి ఇల్లు, ఒక వ్యక్తికి బంధువులు, ఒక వ్యక్తికి తాను నివసిస్తున్న దేశం, ఇవి ఎంతో బలం. అలాంటి బలాన్ని విడిచి బలహీనుడిగా మార్చుకొని, రిక్తుడిగా చేసుకొని మీ వద్దకు వచ్చినప్పుడు మీరిచ్చిన బలాన్ని అబ్రహాం పొందుకున్నాడు. ఈ రాత్రి తండ్రి, మేము కూడా మాలో ఉన్నటువంటి మా తలాంతులు, మా జ్ఞానము, మా శక్తి, మా బలము అనేటటువంటి మా తండ్రి ఇంటిని, మా బంధువుల యొద్ద నుండి, మా దేశాన్ని, మాలో ఉన్న అహంకారాన్ని, మాలో ఉన్న ఈగోని మేము విడిచిపెట్టి మేము యేసు వైపు చూచినప్పుడు ఈ విశ్వాసపు పరుగు పందెంలో అంతము వరకు నమ్మకముగా, స్థిరముగా నైనా మరి పరిగెత్తడానికి అవసరమైనటువంటి ఓపిక మీరు దయచేస్తారు. అబ్రహాము ఓపిక పట్టి నైనా మరి నిరీక్షణతో మీరిచ్చు ఆ బహుమానం, ఆ వాగ్దాన పుత్రుని పొందుకునేంత వరకు కూడా అబ్రహాము నమ్మకంతో కనిపెట్టాడు, సహనంతో కనిపెట్టాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవా, మీ యందు అబ్రహాము ఉంచినటువంటి నమ్మకము ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఈ రాత్రి మా విశ్వాస జీవితాల్లో మేము కూడా విశ్వాసములో మేము స్థిరమైన వారిగా ఉండువారిగా, మేము బలహీనులము కాకుండా మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు
కొన్నిసార్లు మా విశ్వాసమును బలహీనపరుస్తుంది. దేవా, మరి చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా అయితే శిష్యులు సముద్రంలో నైనా మరి అలలు చెలరేగినప్పుడు, తుఫాను చెలరేగినప్పుడు విశ్వాసములో బలహీనులై యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి నీకు చింత లేదా అని అడిగారు. కొన్నిసార్లు మేము కూడా శిష్యుల వలె దేవా భయపడిపోతున్నాం, బలహీన పడిపోతున్నాం. మా విశ్వాసంలో మేము ముందుకు కొనసాగలేకపోతున్నాం. ఈ రాత్రి మీరు మాతో సూటిగా మాట్లాడారు. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము, విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము కూడా మృతమేనని మీ వాక్యము ద్వారా మీరు మాకు సెలవిచ్చారు. మనుష్యులు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలముగా వారు నీతిమంతులుగా ఎంచబడుతారని మీరు మాతో మాట్లాడారు. ఈ రాత్రి తండ్రి, మా విశ్వాస జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు మాకు బోధించారు. విశ్వాసము అది క్రియలతో కూడినదై ఉన్నప్పుడే కార్యసిద్ధి జరుగుననియు, ఒకవేళ మా విశ్వాసము క్రియారూపకముగా మారకపోతే కార్యసిద్ధి జరగదనియు. ఎప్పుడైతే క్రియల మూలముగా విశ్వాసము మరి నడిపించబడుతుందో, రుజువు చేయబడుతుందో, అప్పుడు మాత్రమే ఆ విశ్వాసము పరిపూర్ణమవుననియు మీ వాక్యము ద్వారా మీరు మాకు బోధించారు. దేవా, ఈ రాత్రి మా విశ్వాసము పరిపూర్ణమగులాగున, మా విశ్వాసము కార్యసిద్ధి జరిగించులాగున, మా విశ్వాసము క్రియారూపకముగా మార్చబడడానికి మీ కృప దయచేయండి. మృతమైన విశ్వాసమును మేము కలిగి ఉండక క్రియలతో కూడి జీవము కలిగినటువంటి విశ్వాసాన్ని మేము నైనా మరి కలిగి ఉండడానికి మీ కృప దయచేయండి. మా హృదయాల్లో అలజడి పుట్టిస్తున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని తప్పించి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసుక్రీస్తు ప్రభువ మీ వైపు చూస్తూ మా విశ్వాస పరుగు పందెంలో మేము ముందుకు కొనసాగే కృప నాకు, మాకు, అందరికీ, ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితములో వారు పొందుకొనులాగున మీ కృప సమృద్ధిగా దయచేయమని దేవా, మీ వాక్యమును ప్రకటించిన మీ సేవకురాలికి నైనా మరి రావలసినటువంటి ప్రతిఫలం దయచేయమని, ఇంకనూ మరి ఎక్కువగా మీరు జ్ఞానము దయచేసి దేవా మరి అనేకులను నీ తట్టు త్రిప్పడానికి ఒక మంచి పాత్రగా వాడుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రపంచము యొక్క శాంతికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.